సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏదైతే ఈ ఇందిరమ్మ క్యాంటీన్కి సంబంధించిన ఇందిరమ్మ క్యాంటీన్ దగ్గర మనం ఉన్నాం. ఇడ్మాకి సంబంధించి అంటే ఏదైతే వెజ్మా ఈ నిరుపేదల యొక్క ఈ దీన్ని పోడగొట్టాలి, నిరుపేదలు ఉన్నత స్టేజ్లోకి వెళ్ళాలి అని చెప్పి ఇందిరమ్మ క్యాంటీన్లు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. మొన్ననే ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు కూడా ముఖ్యంగా చాలా క్యాంటీన్స్ అంటే ఇందిరమ్మ క్యాంటీన్స్ ఓపెన్ చేసిన పరిస్థితిలో ఉన్నాయి. సో ఇక్కడ మనం ప్రస్తుతం అయితే ఒక మహిళా శక్తికి సంబంధించి ఇందిరా క్యాంటీన్ దగ్గర ఉన్నాం. సో మాట్లాడదాం ఇక్కడ అసలు నిజంగా 60 రూపాయలకే భోజనం నిజంగా ఎట్లా ఉంది, 60 రూపాయల్లో నిజంగా మంచి భోజనం ఇందిరా క్యాంటీన్లో దొరుకుతుందా, లేకపోతే నార్మల్గా బయట ఉన్నట్టే ఉందా, లేకపోతే నిజంగా ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి 60 రూపాయలకు నిజంగా ఇంట్లో వండుకున్నట్టే ఉందా, మరి ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా ఈ మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను ముందుకు తీసుకెళ్ళాలి, మహిళలు ముందుకు వెళ్ళాలి, సో అభివృద్ధి చెందాలనే పదంతో రేవంత్ రెడ్డి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. ముఖ్యంగా మేడం చెప్పండి అసలు ఏంటి, ఎట్లా ఉంది ఇందిరమ్మ మీరు క్యాంటీన్ పెట్టిన తర్వాత? గతంలో ఉండేనా మహిళా శక్తి కావచ్చు, ఇట్లాంటి అంటే మహిళా సంఘాలకు కావచ్చు, ఇట్లాంటి స్కీమ్స్ ఏమైనా ఉండేనా? మహిళా సంఘాలు ఉన్నాయి, గతంలో కూడా మహిళా సంఘాలు ఉన్నాయి, కానీ ప్రోత్సాహం తక్కువ ఉంది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు మహిళల్ని 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరిని చేయాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి కింద చాలా బస్సెస్ కానివ్వండి, పెట్రోల్ పంపులు కానివ్వండి, క్యాంటీన్స్ కానివ్వండి, ఇలాంటివి ప్రొవైడ్ చేశారు. దాంట్లో భాగంగా మేము 1995 కోఆపరేటివ్ సొసైటీ కింద రిజిస్టర్ అయినటువంటి సమైక్యల వాళ్ళకి మహిళలకి ఆర్థికంగా ఎదగడం కోసం ఈ యొక్క క్యాంటీన్ అవకాశం ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఇక్కడ వాళ్ళకు ఉద్దేశం అంతే మంచి స్వచ్ఛమైన అంటే ఆహారం, పౌష్టికమైనటువంటి ఆహారము మనం సమాజానికి అందించాలి. తర్వాత ప్రైజెస్ కూడా తక్కువ ప్రైజెస్లో అండ్ మెయిన్ హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఉండాలనేది ఉద్దేశం. సో ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సో ఆ విధంగా మాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము అరేంజ్ చేసాము, మీరు కస్టమర్స్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు ఓపెన్ పెడతారు? ఏమేమి అంటే ఇక్కడ అవైలబిలిటీ ఏమేమి ఉంటాయి? కర్రీస్ కావచ్చు, రైస్ కావచ్చు, ఏమేమి ఉంటాయి? మార్నింగ్ అయితే అన్ని రాగికి సంబంధించిన టిఫిన్స్ ఉంటాయి. అంటే హెల్త్ ఇంపార్టెంట్ అని రాగి టిఫిన్స్ చేసాం. ఇక్కడ కాలేజ్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ కూడా రోజు టిఫిన్ చేస్తారు కాబట్టి రాగి ఐటమ్స్తో ప్రిపేర్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ 12 నుంచి లంచ్ స్టార్ట్ అవుతుంది. వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. పూర్తి కూడా మసాలాలు కానీ ఏమైనా కూడా మేమే స్వయంగా తయారు చేసుకుంటూ ఉంటాం. అంటే గతంలో కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు, ఇప్పటికి కూడా అంటే కాంగ్రెస్ సంబంధించిన నాయకులకు, మహిళా నాయకులకు ఇట్లాంటి స్కీమ్స్ వస్తున్నాయి తప్ప వేరే ప్రజలకు రావట్లేదు అనేది ఒక అపోహ ఉంది. దీని గురించి ఏం చెప్తారు? లేదు, ఆల్రెడీ వాళ్ళంటే ఏదైనా సరే దాన్ని ఆలోచించి చూడాలి. అంటే మనం అనడం కాదు. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూశారు, ఫ్రీ బస్సెస్ ప్రవేశపెట్టాడు, ఆల్రెడీ పెట్రోల్ పంప్స్ ఇస్తున్నాడు, ఆర్థికంగా ఎదగడానికి ముందుకు తీసుకెళ్తున్నాడు కదా, క్యాంటీన్స్ ఇస్తున్నాడు. ఇదివరకు మాకు మహిళా సంఘాలకి పావుల వడ్డీ లేని రుణాలు పడాలి. అసలు ఈ ATS 10 years అసలు పడాలి మాకు. కానీ ఇప్పుడు వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీ కూడా వేశాడు, అది కూడా ప్రోత్సహిస్తున్నాడు కదా. సో ఎంతమంది ఉన్నారు మీ గ్రూప్లో? ఎంతమంది ఉన్నారు? మీకు లోన్ ఎంత వచ్చింది? అసలు ఏంటి డీటెయిల్స్ ఏంటి? మేము 5 members ఉన్నాము. అయితే ఇది ఒక సమైక్య అంటే స్లమ్ లెవెల్ ఫెడరేషన్. దీంట్లో దాదాపు ఒక ఫెడరేషన్లో 15 సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలు ఉన్నటువంటి ఒక 5 సంఘాల నుంచి కలిసి ఒక 5 సభ్యులు ఈ యూనిట్ని నడిపించుకోవచ్చు అనమాట. దానికి SHG లోన్స్ ఇచ్చింది మనకి. అండ్ ఇంకోటి రాజీవ్ యువ కిరణ్ లోన్ కూడా అప్లై చేయించారు. ఇప్పుడు మాకు 6 lakhs వరకు వచ్చాయండి. అందరికీ ఒక ముగ్గురికి మాత్రం 1,50,000 వచ్చింది. మిగతా వాళ్ళకి 2 lakhs వచ్చింది. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ పెట్టుకున్నాం. అంటే ఇది ఒక మంచి ఉద్దేశం, ఎందుకంటే ఒక లోన్ తీసుకున్నప్పుడు దాన్ని ఎలా ఉపయోగిస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. సో దాన్ని మేము ఈ రకంగా ఉపయోగించుకోవడం వల్ల, బిజినెస్ ట్రాక్లో పెట్టుకోవడం వల్ల లాభాలు వస్తాయి. లాభాలతో రీపేమెంట్ చేసుకోగలుగుతాం. సో రేపు మమ్మల్ని చూసి ఇంకొకరికి కూడా ఇవ్వడానికి ముందుకు వస్తుంది గవర్నమెంట్. ఎట్లా ఉంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్, ఎట్లా ఉంది మీకు, ఎట్లా అనిపిస్తూ ఉంది? అంటే గతంలో మీరు వేరే పని చేసి ఉంటారు, ఇప్పుడు ఇక్కడ ఓనర్గా ఇక్కడ కూర్చున్నారు, సో మీకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇదివరకు సేవకులు ఉండే వాళ్ళమే, ఇప్పుడు నిర్వాహకులు కూడా మేమే, సేవకులం కూడా మేమే. ప్లస్ అన్నం పెట్టడంలో వీ ఫీల్ సో హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉంది. రేట్స్ కూడా మేము యూజ్ఫుల్గా పెట్టాము, మీరు అడగచ్చు. 60 రూపీస్కి మీల్స్ పెట్టాము. ఫుడ్లో ఎప్పుడు లాస్ ఉండదండి. సో కాబట్టి మీల్స్ 60 పెట్టాము, నాన్ వెజ్ 100 పెట్టాము. సో ఇది పరిస్థితి. ముఖ్యంగా చూడొచ్చు, క్యాంటీన్ మొత్తం కూడా ఓపెన్ క్యాంటీన్ ఉంది. ఇందిరా అంటే మొత్తం ఓపెన్, అంటే ఏది ఉన్నా కానీ ఓపెన్గా చేస్తారు, అంటే అంత నీట్గా ఉంటుంది. సో ముఖ్యంగా రైస్ కావచ్చు, కర్రీస్ కావచ్చు, అన్నీ కూడా ఏ రోజు ఆ రోజుకే నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేడం
అంటే మిగిలితే మళ్ళీ నెక్స్ట్ డే ఏమైనా యూజ్ చేస్తారా అట్లా? ఏమీ లేదు, మేమే తీసుకొని తింటాం తెల్లవరకు, ఏమి ఉంచుకోము అసలు. అన్ని ఏడిగే వండుతాం. ఇవన్నీ ఇప్పుడు అందరం తీసుకెళ్ళిపోతాం పైన. ఇక్కడ మొత్తం మేము 5 ఉంటాము. మా మేడం వాళ్ళకి మాకు తీసుకొని తినేస్తాం. మేము కూడా తెల్లరికింత ఉంచడామని మా మేడం మేము తింటామని ఒప్పుకోదనమాట. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ మీకు అంటే మీరు ఇక్కడ సర్వ్ చేస్తుంటారు కాబట్టి ఫీడ్బ్యాక్ ఎట్లుంటుంది? అంటే మంచిగా ఉంది ఇట్లా ఇట్లా మంచిగా ఉందని చెప్తారు సార్. తిన్నోళ్ళు కూడా మీరు ఎలాగ తక్కువ వస్తుంది, మీకు ఎలాగ కలిసి వస్తున్నాయి, కాయగూరలు రేటుగా ఉన్నాయి, మీరు ఎంత తక్కువకి ఎందుకు పెడుతున్నారని కూడా చాలామంది అడుగుతున్నారు. మా మేడం పెట్టమంటుంది, మేము పెడుతున్నాం అంటున్నాం సార్. మేము తింటామనే మా మేడం కానీ సార్ కానీ ఒప్పుకోరు, ఏమి కూడా ఉంచాం. ఇప్పుడు అన్నీ తీసుకెళ్ళిపోతాం, ఉంటే పంపిస్తాం ఎక్కువైపోతే. ముఖ్యంగా వీళ్ళు ప్రజలకి ఏదైతే మనం ఇంట్లో వండుకుంటామో అలాంటి ఫుడ్నే తయారు చేస్తున్నామో. సో మాకు కావాల్సింది ఫీడ్బ్యాక్. ప్రజలు బాగుంది అంటే ఇంకా కస్టమర్స్ పెరుగుతారు, మా వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది అనేది ముఖ్యంగా ఏదైతే ఇక్కడికి వచ్చి తింటారో వాళ్ళ గురించి, వాళ్ళ హెల్త్ కావచ్చు. ఇప్పుడు బయట కొన్ని హోటల్స్లలో మసాలాలు కలపడం కావచ్చు, సోడా కలపడం కావచ్చు, ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి. సో అట్లా చేయట్లేదు. ముఖ్యంగా గవర్నమెంట్కు మాకు అనుసంధానం ఉంది కాబట్టి ప్రజలకు మేలు చేయాలి. ప్రజల హెల్త్ కూడా ఇంపార్టెంట్లో తీసుకొని ముఖ్యంగా అంతా నీట్నెస్గా క్యాంటీన్ కానీ ప్రతి ఒక్కటి చాలా నీట్నెస్గా నిర్వహిస్తున్నామని చెప్తా ఉన్నారు. అన్న మీరు చెప్తారా? సో ఏంటి ఇక్కడ ఎట్లా ఉంది ఫుడ్? మీరు ఫుడ్ మాత్రం చాలా బాగున్నది. 60 రూపాయలకు పెడుతున్నారంటే చాలా గ్రేట్ అది. ఓకే, ఇంట్లో వండినట్టే ఉన్నాయి. సన్న బియ్యము, అన్నం కూడా చాలా సన్నగా ఉంది, టేస్ట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. 60 రూపాయలు ఇంట్లో తిన్నట్టే ఉన్నది ఇంటికని. సో బయట ఫుడ్కి ఇక్కడ ఫుడ్కి తేడా ఏం గమనించింది? బయట ఫుడ్ వాళ్ళది ఫ్రిడ్జ్లో అలా పెట్టే అలాగా డిఫరెంట్ ఆయిల్ ఎక్కువ వేయడము అలాంటివి చాలా ఉంటుంది. ఇక్కడ అట్లా లేదు. ఇంట్లో వండుకుంటామో ఆ విధంగానే ఉంది. టేస్ట్ కూడా మంచి టేస్ట్ ఉంది. అది ఇక్కడ లోకల్ వాళ్ళు చాలా మంది వస్తుంటారా? లోకల్ వాళ్ళు చాలా మంది వస్తుంటారు. ఏ ఇండస్ట్రీ ఉంది? చెప్పండి, ఎట్లా ఉందండి ఫుడ్? నేను ఇది ఓపెన్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి వెళ్ళి ఐఎమ్ ఏ మార్కెటింగ్ పర్సన్. ఓకే, obviously I have my lunch box, okay. So many times as on today also whenever going this way ఈ రూట్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈమె మా పెద్దక్క లెక్క. మా అక్క దగ్గర కూర్చొని మా ఇంట్లో తిన్నట్టు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు కూడా వీళ్ళైతే చాలా గ్రేటు. 5 అక్క ఇళ్ళలు అనుకొని నేను నా ఇంట్లో తిన్నట్టు మంచిగా అన్ని రకాలుగా తింటా నేను. ఫుడ్ విషయంలో సూపర్ ఫుడ్, క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ. మీకు ఆ రేట్లో ఎక్కడ బయట అంత క్వాలిటీగా ఎక్కడ దొరకదు. నేను నా లంచ్ బాక్స్ ఉన్నా కానీ నాకు ఇష్టమైన కర్రీ వేసుకొని తింటా. మీ ఇష్టంగా తినండి వెళ్ళండి అని అంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఒక సేవ లాంటిదే. ఇప్పుడు వేరే వాళ్ళల్లో ఏదైనా హోటల్లో కూర్చొని తిననియరు జనరల్గా. మా కస్టమర్స్ ఉంటారని కమర్షియల్ సైట్లో ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడ మా అక్క ఎవరైతే ఉన్నారో నాకు తన పేరు కూడా తెలియదు, కానీ ఒక బాండింగ్ అట్లా మా అక్క దగ్గర కూర్చొని తిన్నా, మా ఇంట్లో కూర్చొని తిన్నా, పలకరింపు. ఖచ్చితంగా ఈ రూట్లో పోయినప్పుడు నేను నా బండి ఆగుతుంది, నేను తింటా, నా సొంత లంచ్ బాక్స్ తింటా, ప్లస్ ఇలా కూరలు అన్నీ తింటా, ఇష్టంగా తిని వెళ్తానండి. చాలా చాలా సూపర్. చెప్పండి మేడం. సో ఫీడ్బ్యాక్ కూడా మంచిగా వస్తుంది. అంటే ఇందిరమ్మ క్యాంటీన్ చాలా మందికి తెలియదు. అంటే ఇప్పటి వాళ్ళకి ఇందిరమ్మ క్యాంటీన్ ఉంది, ఇక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది అని చాలా మందికి తెలియదు. సో మంత్రులు ఒకవైపు ప్రచారం చేస్తారు కానీ అంత పట్టించుకుంటలేరు ఎవరు జనాలు కూడా. దానికి మీరు ఏం చెప్తారు? సార్ ఇది ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫీడ్బ్యాక్ చూశారు. ఏదైనా జనాలపైన ఆధారపడి ఉంటుంది. సో ఫీడ్బ్యాక్లో కూడా మీరు చూశారు. సో నేను ఎవరైతే అన్నారో వాళ్ళు ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ విజిట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని ఆ రకంగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. అది వాళ్ళు ఫీల్డ్లోకి రావాలి, ఫీల్డ్లోకి వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ గవర్నమెంట్. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి ఆలోచన చేసినందుకు కృతజ్ఞతలు. దీనికి సపోర్ట్ చేసినటువంటి మెప్మాకి, సర్ఫ్కి మరియు జిహెచ్ఎంస్కి, యూసీడీ సెక్షన్కి కూడా కృతజ్ఞతలు. మేము ఇక్కడ సర్వీస్ కూడా ఇవ్వాలని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ పక్కన మేము షీ టాయిలెట్స్ కూడా ఫ్రీగా పెట్టాము. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చాలామంది కూడా మహిళలు ఉపయోగించుకుంటున్నారు. అంటే ఒక సర్వీస్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో అది కూడా యాడ్ చేసాం. అండ్ మదర్ ఫీడింగ్కి కూడా ఒక సపరేట్ బాక్స్ కూడా పెట్టాము మేము.